హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ పిక్కల్ చేశాను ఫ్రెండ్స్. పక్కా కొలతలతో మనం కేజీ చికెన్కి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అసలు నేను చేసినట్టే ఇలాగే చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీకు ముక్క గట్టిపడకుండా చక్కగా మనకి సాఫ్ట్గా ఉండేటట్టు కింద ఈ పచ్చడిని చేశాను. ఈ చిట్కాలు పాటిస్తూ చేయండి, చాలా బాగా వస్తుంది. నేను ఇది చేయడానికి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది బోన్తోనే తీసుకున్నాను ఫ్రెండ్స్, బోన్లెస్ కాదు. కడిగి మంచిగా దీనిలాగా వాటర్ అనేది లేకుండా ఒక జాలి దాంట్లో వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూను కారం, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పటికప్పుడు మనం మిక్సీ పట్టింది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా చికెన్కి బాగా పట్టేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మంచిగా ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకుంటే ఉప్పు కారం అనేది చికెన్కి మంచిగా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు దీనికి మూత పెట్టి మనం పక్కన పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. ఇలాగ చూడండి, మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన తర్వాత మనం స్టవ్ వెలిగించి మీరు మందపాటి కడాయి పెట్టుకోండి ఫ్రెండ్స్. అది పెట్టుకోవడం వల్ల మన చికెన్లో వాటర్ అయ్యేంత వరకు దీన్నిలాగా ఉడికించుకోవాలి కదా, అప్పుడు మనకి ఇది మాడిపోకుండా ఉంటుంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్నిలాగా ఉడికించుకోండి. ఫస్ట్ 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని ఇలాగ ఉడికించుకోవాలి. అది పక్కన స్టవ్ మీద పెట్టుకుని మసాలా చేసుకుందాం. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. నేను ఇక్కడ టేబుల్ స్పూన్తోనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి. వేసుకుని ఇది కూడా కొంచెం ఇలాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 10 లవంగ మొగ్గలు వేస్తున్నాను చూడండి. అలాగే ఒక 6 వరకు యాలకులు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 ఇంచుల వరకు దాల్చిన చెక్కని ఒక 3 ఇంచులు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇది కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా తొందరగానే ఫ్రై అయిపోతుంది కదా. ఇది ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత చూడండి, ఇది మంచిగా కలర్ అనేది వచ్చింది చూసారు కదా. మసాలా మంచిగా వాసన వచ్చింది అంటే మంచిగా ఫ్రై అయినట్లు లెక్క. అది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయినాయి అంటే మనకి ఆవాలు మెంతులు కూడా మంచిగా పౌడర్ అయిపోతుంది. మనం చేతితోటి ఇలా అన్నట్టయితే మనకి చాలా మెత్తని పౌడర్ కింద ఉండాలి. చూడండి, ఇలా అయిన తర్వాత ఒకసారి చికెన్ చూద్దాము. ఒకసారి కలుపుదాం దీన్ని. చూడండి, వాటర్ అనేది బయటకు వస్తుంది కదా. మనం సాల్ట్ వేసాం కాబట్టి తొందరగా వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో, చూసారు కదా. మనం దగ్గరుండి ఫ్రై చేసుకున్నట్టయితే కనుక మనం దీన్ని ఇలాగా కొంచెం సేపు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకునైనా ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు చూడండి వాటర్ అంతా పోయింది కదా. ఇలాగ వాటర్ అంతా పోయే వరకు దీన్ని ఇలా ఉడికించుకోవాలి. చికెన్ కూడా మంచిగా ఉడికింది. మనం అస్తమాట ఇలా తిప్పినట్టయితే ఈ పీసెస్ కూడా ముక్కల కింద అయిపోతాయి. ఒకసారి చూసుకొని కింద నుంచి ఇలా కలుపుకోవాలి. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు మనము దాన్ని పక్కన పెట్టుకుని ఒక మూకుడు పెట్టుకుని దీంట్లో ఆయిల్ దీనికి కరెక్ట్గా 400 గ్రామ్స్ ఆయిల్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది 1/2 కిలో వేసాను నేను. అలాగే 1/2 కిలో అంటే 250 గ్రాములు వేసాను. అలాగే 150 గ్రాములు తర్వాత వేసాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కరెక్ట్గా మనకి 1 కేజీ చికెన్కి 400 గ్రాముల ఆయిల్ కంపల్సరీ పడుతుంది. ఒకసారి ఇలా వేసిన తర్వాత కొంచెం వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 2 సార్లు వేసి ఫ్రై చేద్దామని సగం వేసుకున్నాను. ఒకసారి ఇదంతా ఒక 2 మినిట్స్ తర్వాత మాత్రమే దీన్ని ఇలా కదపండి ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత బాగా గట్టిగా మనం ఫ్రై చేసినట్టయితే మనం తినేటప్పుడు గట్టిగా అయిపోతూ ఉంటాయి. చూడండి, కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది. చూడండి, ఇలాగా ఫ్రై అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతటిని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము.
మనకి ఆయిల్ బబుల్స్ అనేవి తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది మంచిగా ఫ్రై అయినట్లు లెక్క. ఇలా చేసిన తర్వాత మిగిలిన చికెన్ కూడా దాంట్లోనే వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది కూడా వేసేసుకుని దీన్ని కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకి ఆయిల్ అనేది ఒకవేళ సరిపోకపోతే కనుక తర్వాత మరి ఒకవేళ కాచి వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లోనే ఆ చికెన్ కూడా తీసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా చికెన్ ఉడికించేటప్పుడు, ఇది 2 స్పూన్లు 3 స్పూన్లు పట్టింది. అలాగే మనకి సాల్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఒక 3 స్పూన్లు అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని ఒకసారి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సాల్ట్ మసాలా వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఈ చికెన్కి పడుతుంది. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్, స్టవ్ బంద్ చేయకూడదు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పూన్ కారం ఫస్ట్ వేసాం కదా ఉడికించేటప్పుడు, ఇక్కడ నేను మళ్ళీ 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇది బయట కొన్న కారమే. చూడండి, కలరు అలాగే కారం కూడా అలాగే ఉంది, బాగుంది ఇది. ఇలాగ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా, మీకు ఒకవేళ కారం సరిపోకపోతే కనుక మరొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కారం సరిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనము దీని మీద మూత పెట్టుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మంచిగా చల్లారింది కదా చికెన్ అంతా. ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఆయిల్ మనకి లేనట్టు కింద కనిపిస్తుంది. కాకపోతే ఆయిల్ మనం ఒక 3వ రోజున చూసినట్టయితే చక్కగా పైకి వచ్చేస్తుంది. ఆయిల్, కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వేసుకోవడానికి నేను ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి చాలా జ్యూసీగా ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర చిన్నవి ఉంటే కనుక ఒక 4 వరకు తీసుకోండి. ఇంత జ్యూస్ వచ్చింది నాకైతే. ఒక పావు కప్పు వరకు వచ్చింది. దాన్ని వేసుకుని ఒకసారి మొత్తం ఇలాగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఉసిరికాయ పచ్చడి, రొయ్యల పచ్చడి, అలాగే ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. చూడండి, మనం అప్పటికప్పుడు చేసుకునే టమాటో పచ్చడి కూడా చేశాను ఫ్రెండ్స్. ఇదంతా ఇలా చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని మనం ఒకసారి 3వ రోజున చూసినట్టయితే అసలు చాలా ఆయిల్ అనేది చాలా మంచిగా పైకి వస్తుంది. అలాగే కారం అంతా ముక్కలకి మంచిగా పడుతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా మీరు ఇదే కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకోండి. మీకు కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.